అహ్మదాబాద్ 2008 వరుస పేలుళ్ల కేసు 38 మంది దోషులకు మరణశిక్ష ఖరారైందట. మరో 11 మందికి జీవిత ఖైదు. గుజరాత్ హైకోర్టు తీర్పు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. సో ఇది 2008 కేసు. 38 మందికి కోర్టు మరణశిక్ష విధించింది. అహ్మదాబాద్ 2008లో పేలుళ్లు జరిగినాయి. ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు. ఇది ఒక మారణ హోమం. వరుస బాంబు పేలుళ్లతో అహ్మదాబాద్ నగరంలో మారణ హోమం సృష్టించిన నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు 38 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణదండనను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మరో 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ పేలుళ్లలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డ వారికి 5 లక్షల పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 2027 మార్చి 31లోగా పరిహారం ఇవ్వాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. 2008 జూలై 26వ తేదీన అహ్మదాబాద్లో 21 చోట్ల 70 నిమిషాల వ్యవధిలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. ఆసుపత్రులతో సహా నగర వ్యాప్తంగా బాంబులు అమర్చిన ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 246 మంది గాయపడ్డారు. 2 రోజుల తర్వాత సూరత్లో కూడా పేలని 15 బాంబులు గుర్తించారు. 2002లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్టు ఆనాడు వార్తలు వచ్చినాయి. తర్వాత ఇండియన్ ముజాహిదీన్ బాధ్యత ప్రకటించుకుంది. అంటే మేమే చేసినామని. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ ATS, ఇతర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహించాయి. గుజరాత్తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనుమానితులందరినీ అరెస్ట్ చేశారు. 77 మంది నిందితులపైన అభియోగాలు మోపారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2022 ఫిబ్రవరి 8వ తేదీన అహ్మదాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానం 49 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం నిర్ణయం వెలువరించింది. ఇండియన్ ముజాహిదీన్ సభ్యులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలు సమర్థించింది. టన్నెల్ తవ్వి తప్పించుకునే ప్రయత్నం. కేసు విచారణ సమయంలో నాటకీయ పరిణామాలు జరిగినాయి. 24 మంది నిందితులు టన్నెల్ను తవ్వి జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మరణదండనను ఎదుర్కొంటున్న దోషుల్లో నిషేధిత సిమి మాజీ నాయకుడు సఫ్దర్ నగోరీతో పాటు 11 రాష్ట్రాలకు చెందిన అతని అనుచరులు ఉన్నారట. దోషులను తక్షణమే ఉరితీయాలి బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. సో కోర్టు తీర్పును వెంటనే అమలు చేయండి అని అడుగుతున్నారు. మళ్ళీ దీనికి మళ్ళీ సుప్రీంకోర్టు ఉన్నది. మళ్ళీ ఆడ విచారణ మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఇక మరి వాళ్ళు పైకోర్టుకు వెళ్తారా అంటే ఇంతదాకా వచ్చినప్పుడు పైకోర్టుకు వెళ్ళకుండా ఉంటాడా? ఇంతకాలం వాళ్ళని మేప్తిరి. 2008లో జరిగింది. దోషులందరూ ఇప్పుడు ఎవడైతే మెయిన్ కల్ప్రిట్స్, సరే అనుమానితులన్నది ఒక భాగము, వాళ్ళు చేసిరా ఇన్వాల్వ్ అయ్యారా లేదన్నది ఒక భాగం. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో తెలుసు కదా. ఇంతకాలం వాడిని మేప్తి మనం. పేలుళ్ల ధాటికి మనుషులు కొవ్వొత్తులా కరిగిపోయారు. ఎగిరిపడిన మృతదేహాలు చెట్లకు వేలాడినాయి అని 18 ఏళ్ల నాటి భయానక దృశ్యాలను గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళితే అక్కడ కూడా పేలుళ్లు జరిగినాయి. ఉగ్రవాదులకు మానవత్వం ఉండదని పేర్కొన్నారు. వాళ్ళు మనుషులెక్కడిది? వాళ్ళు మనుషులెక్కడ? గట్లాంటి వాళ్ళని మనం 2008, 2026లో ఉన్నాం. అంటే దగ్గర ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. అంటే దగ్గర 20 ఏళ్ళు. ఇప్పుడు ఆ యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ వాళ్ళది కూడా ఏముంటుంది? ఆల్మోస్ట్ 20 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత వాడు మళ్ళా బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి.